హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా ఈ నోటిఫికేషన్ అనేది ఏ పోస్టులకు రిలీజ్ కావడం జరిగింది, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని రిలీజ్ చేశారు, దీని తర్వాత ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది రిజిస్టర్ గ్రూప్ ఏ పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ గ్రూప్ సి, జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి, డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 11 పోస్టులకు కాననేది ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 12th క్లాస్ ఆర్ ఈక్వివలెంట్ లేదంటే మాస్టర్స్ డిగ్రీ, ఇది వ్యారీస్ బై పోస్ట్ అనమాట. సో పోస్ట్ని బట్టి మాస్టర్స్ డిగ్రీ అనేది కూడా కొన్ని ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో 10th అదేవిధంగా దాని ఈక్వివలెంట్ మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే రిజిస్టర్ పోస్టుకు సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 2,500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. మిగతా ఎవరైతే ఉంటారో అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 1,000 రూపాయలు అనేది ఉంది కొన్ని పోస్టులకు సంబంధించి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని అనేది లేదు. ఇది రిజిస్టర్ పోస్టుకు సంబంధించి ఫీ అనేది ఈ విధంగా ఉంది. మిగతా పోస్టులకు సంబంధించి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఈ అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఉంది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే రిజిస్టర్ పోస్ట్కి బిలో 55 ఇయర్స్ అనేది ఉండాలి. అసిస్టెంట్ పోస్ట్కి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, 30 ఇయర్స్ అనేది మించకుండా ఉండాలన్నమాట. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 27 సంవత్సరాలు అనేది మించకుండా ఉండాలి. డ్రైవర్ పోస్టుకు సంబంధించి 35 సంవత్సరాలు అనేది మించకుండా ఉండాలన్నమాట. దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇవ్వటం జరిగింది. సో ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి June 14th అనేది స్టార్ట్ అయిందనమాట. సో July 5th లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ విధానానికి వస్తే రిజిస్టర్ పోస్ట్కి 1,44,200 రూపాయల నుంచి 2,18,200 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ విషయానికి వస్తే వీళ్ళకి బేసిక్ వచ్చేసరికి 25,500 నుంచి 81,100 రూపాయలు అనేది వీరి యొక్క పేస్కి శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి 19,900 నుంచి 63,200 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా డ్రైవర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే 19,900 నుంచి 63,200 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీస్ అనేది వాళ్ళ యొక్క పోస్ట్ని బట్టి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి శాలరీ అనేది ఈ విధంగా ఉంది. ఇంకా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే ఇది సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఎయిదర్ రిటర్న్ టెస్ట్ అన్నా ఉంటుంది, అంటే పోస్ట్ని బట్టి ఇంటర్వ్యూ అనేది ఓన్లీ సింగిల్ టైర్ తోటి మనకి ఈ ఉద్యోగాలు అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో డ్రైవర్ పోస్ట్కి అయితే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఒక ఎగ్జామ్ తోటి ఈ ఉద్యోగం అనేది మనం సంపాదించవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడాను ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.